అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 12వ తేదీ ఆదివారం రోజున వారికి సంభవించే ప్రమాదం ఎటువంటిది, దానికి తీసుకోవాల్సిన పరిహారాలు ఎటువంటివి, వారు చేయవలసిన ఎటువంటి దైవారాధన వల్ల వారు ఆ ప్రమాదం నుండి బయటపడతారనేది పూర్తిగా అయితే క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సంభవించే ప్రమాదం వలన వీరి ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశం ఉన్నదా, ఎటువంటి పరిహారాలు చేయాలి, వీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా వీరికి రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్న ఆ ప్రమాదం ఎటువంటిది, తప్పించుకోవడానికి గల మార్గాలు ఎటువంటివి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూడబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల మేము చెప్పబోయేదంతా మీకు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 9172001817. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరు ఎటువంటి సమస్యలున్నా 100% అయితే పరిష్కారం చూపబడును. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కన్యా రాశి వారికి జీవితంలో ఊహించని భయంకరమైన ప్రమాదం అయితే ఎదురుకాబోతుంది. వీరు ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలి, చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, వీరి జీవితంలో జరగనున్న భయంకరమైన ప్రమాదం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా వీరి యొక్క స్వభావాన్ని ముందుగా అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో అసలు మర్చిపోరు. అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులు మాత్రం, పాత బంధాలను మాత్రం అసలు విడిచిపెట్టారు. అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ కన్యా రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు సులభంగా వీరిని గొడవలకు, తగాదాలకైతే రెచ్చగొడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కన్యా రాశి వారికి ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. వీరికి వైద్య, సాంకేతిక విద్యల్లో బాగా మక్కువ అయితే ఉంటుంది. ఈ రాశి గల వారు ప్రస్తుతం గ్రహ ఫలితాలను అయితే చూసుకున్నట్లయితే వీరికి సమయం అనుకూల ఫలితాలు అయితే, అలాగే ప్రతికూల ఫలితాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరి జీవితంలో ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, అలాగే విద్య, వివాహ, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక పరంగా అయితే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే ఈ సమయంలో వీరు చేయవలసిన జాగ్రత్తలు ఎటువంటివి అనే విషయాన్ని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కన్యా రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను అయితే పొందనున్నారు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు అయితే రానున్నాయి. అలాగే వ్యాపారంలో చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ కన్యా రాశి వారు వ్యాపార భాగస్వామిని అయితే ఎంపిక చేసుకునే ముందు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులైనా సరే మీ భార్యను మీ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నట్లయితే అనుకోని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మీ భార్యతో కలిసి ఈ సమయంలో వ్యాపారం మీకు అంతగా అయితే కలిసి రాదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామ్యం వలన మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కాబట్టి ఈ వ్యాపార విషయంలో, భాగస్వామ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికైతే ఇతర రంగాల్లో వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వ్యాపారంలో చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ కన్యా రాశి వారికి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలను అయితే పొందనున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తుల వారికి అయితే అనుకూలంగా ఉంటుంది. అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు చేసే పని ఎటువంటిది, సంస్థల పరంగా శుభవార్తలను కూడా వినబోతున్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకైతే ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. నూతన ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అలాగే ఈ రాశిలో విద్యార్థులకైతే ఈ సమయంలో కొత్త సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా ఉండదు. వీరు వినోదాలకు, కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తి అయితే ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రత పంచుకోవడానికైతే ప్రయత్నించాలి. అలాగే ఈ కన్యా రాశిలో విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షకు అయితే సిద్ధమవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క, అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారం అయితే పూర్తిగా లభిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే ఈ కన్యా రాశిలో విద్యార్థులు కొన్నిసార్లు శ్రమ పడకుండా కూడా ఫలితాన్ని ఆశిస్తారు. కాబట్టి వీరిపై వారి తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క శ్రద్ధ అయితే కొద్దిగా వహిస్తూ ఉండాలి. ఈ కన్యా రాశి వారి యొక్క విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. వీరికి ఏకాగ్రతను పెంచడానికి, అలాగే విద్యాపరంగా ఎదురయ్యే సమస్యలను, అడ్డంకులను ఎదుర్కోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి 5 ఆవు నెయ్యి దీపాలను అయితే వెలిగించి దత్తాత్రేయ సూత్రాన్ని అయితే పఠించాలి. అలాగే పసుపు రంగు ప్రసాదం పంచిపెట్టాలి. ప్రతిరోజు హయగ్రీవ సూత్రాన్ని అయితే పఠించాలి. దీనివల్ల వీరికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అలాగే విద్య విషయంలో ఎదురయ్యే అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అయితే లభించనున్నాయి. ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అయితే అందుతుంది. అలాగే బంధువులు, స్నేహితుల నుండి శుభకార్యాలకు కూడా ఆహ్వానాలను అందుకోబోతున్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో విందు వినోదాలతో బంధువులతో గడిపే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కాబట్టి వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వివాహపరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఎప్పటి నుంచో వివాహం కాని వారు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారనుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవిత భాగస్వామితో కలిపి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన వీరికి అసలు మంచిది కాదు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి, అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, కానీ జలుబు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది కనుక ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో వీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశివారు జీవితంలో రాబోయే 5 రోజుల్లో గనక ఒక భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోబోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించే అవకాశం ఉందో అయితే తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల వలన వీరికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీరు అపరిచిత వ్యక్తుల ద్వారా భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. వీరికి ప్రయాణంలో కానివ్వండి, లేదా వ్యాపారం ద్వారా, లేదా ఉద్యోగం ద్వారా, వీరు పనిచేసేటువంటి సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా అపరిచిత వ్యక్తుల పరిచయం అనేది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు పరిచయమైన అపరిచిత వ్యక్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరి వలన మీకు తెలియకుండానే మీరు ప్రమాదంలో పడే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇలా పరిచయం అయ్యే వ్యక్తుల వలన కూడా మీరు అధికంగా ధన నష్టాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది కనుక ప్రయాణాల్లో పరిచయం అయ్యే అపరిచితుల వ్యక్తుల ద్వారా మీరు భయంకరమైన ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. అయితే ఈ రాశివారు ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే కనుక వీరు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అలాగే రాగి చెమ్ముతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని అయితే పఠించవలసి ఉంటుంది. అలాగే దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయి కానీ, శనగలు కానీ, పప్పులు కానీ పంచిపెట్టాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం అయితే చేయాలి. ఆదిత్య హృదయాన్ని అయితే పాటించాలి. ఈ విధమైనటువంటి పరిహారాలను చేయడం వలన మీకు రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ప్రమాదం నుండి అయితే మీరు తప్పించుకోగలరు. చేయవలసిన పరిహారాలన్నీ మీరు విధి తప్పకుండా కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. జీవితంలో భయంకరమైన ప్రమాదం ఏర్పడేవన్నీ కూడా మీకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు సుఖశాంతులతో వర్ధిల్లవచ్చు. చూశారు కదండి, కన్యా రాశి వారికి అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, చేయవలసిన దైవారాధన ఏంటిది, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కదండి. అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.